ట్రంప్పై అత్యయత్నం ఒక కెమెరా, అరుదైన మంచి కెమెరా, అరుదైనది కాదులే కానీ పెద్ద కెమెరాతో తీస్తే ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ తగిలి వెనక్కి పోతున్నటువంటి అంశం ఇది కెమెరాలో బంధించబడింది. అంతా చూసాము. అమెరికా ప్రపంచ దేశాలన్నిటికీ శుద్ధులు చెప్పేటువంటి అమెరికాలోనే ఇవాళ కొత్త ఏం కాకపోవచ్చు, గతంలో 4 అధ్యక్షులను చంపి ఉండవచ్చు, గతంలో అధ్యక్షుల మీద దాడులకు ప్రణాళికలు వేసి ఉండవచ్చు, అది ఫెయిల్ అవుతుండవచ్చు. కానీ ఒక మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రచారం చేస్తుంటే ప్రచార సభలో ఒక దుండగుడు కాల్పులు జరిపాడు అంటే, అది కూడా అమెరికా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా చెప్పుకునేటువంటి సెక్యూరిటీ విషయంలో కానీ, ఇంటెలిజెన్స్ విషయంలో కానీ ప్రత్యేకము, అన్ని దేశాల కన్నా ప్రత్యేకమైనటువంటిది అనుకున్నటువంటి ట్రంప్ అమెరికాలో ఇవాళ జరిగినటువంటి చూస్తే అయితే ట్రంప్ జరిగింది, ట్రంప్ మళ్ళీ గెలుస్తుండవచ్చు, అత్యయత్నం జరగడం ఆయనకు పాజిటివ్ అవుతుండవచ్చు. అది డెమోక్రాట్లు చేశారా, రిపబ్లికన్లు చేశారా, సాధారణ ప్రజలు చేశారా అనేది పక్కన పెడితే అమెరికా, యూరప్ ఈ దేశాలన్నిటిలో కూడా హింసా భావజాలం పెరిగింది అనేటువంటిది ఇంకా గతంలో ఉండడం వేరు, ఇప్పుడు హింసా భావజాలం పెరగడము, రాజకీయ నాయకులు దానికి మద్దతు పలకడం అనేటువంటిది. అయితే ఇవన్నిటిని చూసుకొని భారతదేశంలో మన నాయకులు సేఫ్ గా ఉన్నారా? ఇరాన్ అధ్యక్షుడు రైసీ చనిపోయాడు, అది హెలికాప్టర్ పేలిపోయిందా, హెలికాప్టర్ కూలిపోయిందా, నిజంగా ఎవరైనా చేశారా? భారతదేశంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన పోతే రోడ్డు మీద ఆపేసారు. రైతు దీక్షల పేరుతోటి, రైతు ఉద్యమాల పేరుతోటి మొత్తం రోడ్లన్నీ, హైవేలన్నీ బ్లాక్ చేసి ఎర్రకోట మీద భారతదేశ జెండా ప్లేస్ లో ఖలిస్తానీ జెండా ఎగరవేశారు. షాహీన్బాగ్ అల్లర్ల పేరుతో ఏండ్లకేండ్లు, నెలలకు నెలలు అక్కడ తిరిగి దుండగులు పిస్తోల్తో దొరికినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నటువంటి సభల్లో కూడా అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఏకంగా త్రివిధ దళాల అధిపతి అయినటువంటి బిపిన్ రావత్ ప్రమాదంలో చనిపోయారు. అది ప్రమాదమా లేదా ఇంకేదైనా కుట్ర ఉందా అనేటువంటిది కొన్ని విషయాలు బయటికి చెప్పకపోవచ్చు, రక్షణ రంగానికి సంబంధించినటువంటి రహస్యం ఉంటే ఉండవచ్చు. కానీ ఏదైనా సాధ్యమే. భారతదేశంలో కూడా సిద్ధాంతాల పేరుతో హింసావాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు, మనకు నచ్చినటువంటి వాళ్ళపైన దాడులు చేయాలి అనేటువంటి కొత్త సాంప్రదాయాన్ని తెరదీస్తూ పంజాబ్ లో మనం చూసాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ రోడ్డు మీద ఆగిపోయి వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ దేశంలో? ఆ తర్వాత కూడా పంజాబ్ లో ఎక్కడ కనీసం రాష్ట్రపతి పాలన పెట్టి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు చక్కదిద్దలేదే. ఈ దేశం డ్రగ్స్ కు బానిసైపోతుంది, ఈ దేశం మద్యానికి బానిసైపోతున్నది, ఈ దేశం విదేశీ భావజాలానికి బానిసైపోతున్నది, ఈ దేశంలో హింసా ప్రవృత్తి పెరిగిపోతున్నది అనడానికి. సో ఈ దేశంలో కూడా ముఖ్యమైనటువంటి నాయకులు భద్రతా వైఫల్యాల దృష్టిని పెట్టాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. అది ట్రంప్ పైనే కాదు. మొన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏకంగా ప్రధానమంత్రి ఎన్ని సభలలో, ఎన్ని దగ్గరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో వారణాసి లాంటి ఏరియాలో, ఇంకెక్కడో ఆయన పైన దాడి చేయడానికి, చెప్పులు వేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్లేస్ లో దాడుల్లో చెప్పులు కాకుండా ఇంకేమైనా మందుగుండు సామాగ్రి కానీ, పిస్తోల్స్ కానీ, రైఫిల్స్ కానీ ఉంటే చేసేటువంటి పరిస్థితి ఏంటి? భద్రత విషయంలో అయితే భద్రత ఎంత చేసినా కూడా, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా దేశంలో జరుగుతున్నటువంటి, దేశంలో ప్రబలంగా పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తిని, ద్వేషాన్ని ఏ విధంగా చేయాలి? ఆ ద్వేషం ఎవరు పెంచుతున్నారు? ఆ ద్వేషం వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటి? ఇది ఎన్ని సంవత్సరాలుగా ఉన్నది? ఎట్లా ఉన్నది? ఏ దేశం నుంచి వాళ్ళకు నిధులు వస్తున్నాయి? ఎవరు వాళ్ళను రెచ్చగొడుతున్నారు? ఏ గుడు పుటాన్ని వాళ్ళ వెనుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎప్పుడో ఒక సంఘటన జరిగితే అదంతా కాదు. దేశాన్ని వేలుతున్నటువంటి ఒక నాయకుడు చనిపోతే అది దేశానికి సిగ్గుచేటుగా ఉంటుంది. ఆయన పైన దాడి జరిగితే సిగ్గుచేటుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం పైన భారతదేశం సేఫ్ గా ఉందా లేదా? అమెరికా పరిస్థితి అట్లా ఉంటే భారతదేశంలో ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ ఉంటే మోడీ ఉండవచ్చు, ఇంకెవరైనా ఉండవచ్చు. ఇందిరాగాంధీ పైన హత్య జరగలేదా? రాజీవ్ గాంధీ హత్య జరగలేదా? మరి ఎందుకు జరుగుతున్నది అట్లా? దేశంలో అట్లా హత్యాయత్నాలు చేసినటువంటి సంఘటనల్లో ఎవరైతే చేశారో వాళ్ళ ఉగ్రవాదానికి, వాళ్ళ తీవ్రవాదానికి, లేకపోతే వాళ్ళ హింసా ప్రవృత్తికి చెక్ పెట్టడానికి ఆ తర్వాత చేసినటువంటి ప్రభుత్వాల కృషి ఏమిటి?
ఈ దేశంలో ఆ తర్వాత హింసా ప్రవృత్తి మారిందా? తిరిగి ఆ గందరగోళమే ఎందుకు పెంచుతున్నారు? కేవలం రాజకీయ అవసరాల కోసం జరుగుతున్నటువంటి ఈ అంశాలపైన దేశ ప్రజలు ఆలోచించాలి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆలోచించాలి, సంఘాలు ఆలోచించాలి. హింసా ప్రవృత్తిని పెంచి హింసా ప్రవృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళను, నక్సలైట్లకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ మనం ఏం చెప్పాలి? దేశం కోసం మేము నక్సలైట్లుగా మారి మేము గన్నులు పట్టుకొని మేము ఆయుధాలు పట్టుకొని అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ సంబంధించినటువంటి అంశంలో కానీ, దేశంలో హింసను ప్రేరేపిస్తున్నటువంటి సాహిత్యకారులను కానీ, విదేశీ సిద్ధాంతాలను ఈ దేశం మీద బలవంతంగా రుద్దుతూ దేశాన్ని పాడు చేస్తున్నటువంటి సిద్ధాంతకర్తలను, వ్యూహకర్తలను, సాహిత్యకారులను ఈ దేశంలో కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది అని చెప్పడానికి. మణిపూర్ అల్లర్ల విషయంలో కూడా మణిపూర్ అల్లర్లకు కారణం ఎవరో చూడట్లేదు, గోద్రా అల్లర్లకు కారణం ఎవరో చూడట్లేదు, బంబే పేలుళ్లకు కారణం ఎవరో చూడట్లేదు, లుంబిని పార్క్ పేలుళ్లకు కారణం ఎవరో చూడడం లేదు. ఆ కారకులు ఎవరు, వాళ్ళ వెనుకున్నటువంటి సిద్ధాంతాలు ఏంటి అనేటువంటి విషయాలను మర్చిపోతున్నారు తప్పే అక్కడ జరిగిందే చేస్తున్నారు. మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయనేటువంటి మాట చెప్తున్నారు కానీ అల్లర్లకు కారణమైనటువంటి మత మార్పిడి ముఠాల గురించి, ఈ దేశంలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టినటువంటి తెగల మధ్యన సాధారణమైనటువంటి గొడవలు జరిగేటివి వదిలేసేటివి. కానీ ఎప్పుడైతే విదేశీ మత మార్పిడి ముఠాలు వచ్చాయో మణిపూర్లో, వాళ్ళు మాత్రమే ఆయుధాలను సరఫరా చేస్తున్నారు, వాళ్ళు మాత్రమే గంజాయి ఓపియంను పండించమని అక్కడ చెబుతూ అక్కడ డాలర్లను పండిస్తున్నారు గంజాయిల పేరు మీద, మత్తు పదార్థాల పేరు మీద. ఆ విషయాలను మాత్రం చెప్పడం లేదు. మణిపూర్లో అల్లర్లు జరగడానికి కారణం మత మార్పిడి ముఠాలు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఆయుధాలు అనేటువంటి విషయాలని గుర్తు చేసుకోవాలి. గోద్రా అల్లర్లు జరగడానికి కారణం అంతకుముందు జరిగినటువంటి రైలు బోగిలో 50-60 మంది సాధు సంతులను బ్రతుకుండగా రైలు బోగిలో కాల్చినటువంటి వాళ్ళను, ఆ విషపురుగులను మాత్రం ఎవరు గుర్తించట్లేదు. తదనుగుణంగా జరిగినటువంటి విషయాలను మాత్రం చెప్పడం లేదు. ఇందిరాగాంధీ హత్యకు ఎవరు భింద్రన్వాలను ప్రోత్సహించారనేటువంటి విషయాన్ని ఎవరు గుర్తించడం లేదు. ఇగో ఇవి మనం గుర్తించాల్సినటువంటి అంశాలు. ఈ దేశంలో హింసా ప్రవృత్తి, నేపాల్ లాంటి దేశంలో ఇవాళ మంచిగా బ్రతుకుతున్నటువంటి దేశంలో ఎందుకు మావోయిస్టులు చెలరేగారు? ఎందుకు మావోయిస్టులు ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్తున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ జాగ్రత్తలు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ సేఫ్టీ లేకపోతే కష్టం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు హింసను రెచ్చగొడితే అది వేరే అంశం. కానీ వాళ్ళని కాపాడాల్సినటువంటి భద్రతా వైఫల్యాలు లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఈ దేశంలో ఉన్నది.